వెల్కమ్ బ్యాక్ అమ్మ. లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాం? ఇన్సర్టెడ్ బిగిన్ చూసాం, డబ్ల్యూ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు ఏం చూద్దాము అంటే డబ్ల్యూ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్టెడ్ ఎండ్ చూద్దాం. ఓకేనా? సేమ్ టూ సిచ్యువేషన్స్ మా. ఒకవేళ లిస్ట్ ఈజ్ ఎంటీ ఉంటే అప్పుడు నువ్వు ఒక కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేస్తే అదే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ కూడా అవుతుంది. ఎంటీ అని కండిషన్ని మనం ఎట్లా రాసుకుంటాం? లాస్ట్ వీడియోలో చూసిందే, ఇది కొత్తదేం కాదు, అవునా? ఇఫ్ head is equal to null, then ఏం రాస్తాం? head is equal to tail is equal to temp. లాస్ట్ వీడియోలో ఇక్కడ 100 పెట్టేస్తున్నానమ్మా. 100 కాదు, టెంప్లో 400 ఉంది కాబట్టి అక్కడ 400 పెట్టుకోండి. అక్కడ 100 పెట్టానమ్మా ఇన్సర్టెడ్ బిగినప్పుడు. కొంచెం ఎడిట్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఎంత ఉంది దీంట్లో? 400. నల్ పోయి ఎంత వస్తుంది? 400. నల్ పోయి ఎంత వస్తుంది? 400. అప్పుడు రెండు కొత్త న్యూ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటాయి. ఇఫ్ ఎ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఫాల్స్ అయింది అంటే లిస్ట్ లోపల 1 ఆర్ మోర్ దాన్ 1 నోడ్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలా? ఓకేనా? చూడండి, ఈ మెథడ్లో ఫస్ట్ నేను ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటానా ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో. ఎండ్ ఆఫ్ ద లిస్ట్ కాదు, ఎక్కడో చూడ క్రియేట్ అవుతుంది, దాని లింక్స్ మనమే చూసుకోవాలా. ఇట్లా 5 ఫస్ట్ టైం కాబట్టి నల్ ఈ 5 పెట్టుకోవాలని ఏం లేదు, డేటా ఎంతైనా తీసుకోండి, మీ ఇష్టం. సపోజ్ దీని అడ్రస్ 400 ఉంటే టెంప్ దేన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది? 400. ఎప్పుడైతే మీరు సింగిల్ లింక్డ్ లిస్ట్ తీసుకుంటారో ఎండ్ ఆఫ్ ద నోడ్లో ఇన్సర్ట్ చేయాలంటే హెడ్ నుంచి లాస్ట్ వరకు మీరు ట్రావెల్స్ చేస్తూ ఉంటుంది ఒక పాయింటర్ తీసుకొని. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకు? నా దగ్గర టైల్ పాయింటర్ ఉంది, డైరెక్ట్గా కనెక్షన్స్ నేను చేసేయచ్చు, రైటే కదా? అప్పుడంటే నా దగ్గర ఏ పాయింటర్ లేకపోయిండే కాబట్టి ట్రావెల్స్ చేయాల్సి వస్తూ ఉండే, కాంప్లెక్సిటీ O ఆఫ్ n అవుతూ ఉండే. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ టైల్ పాయింటర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ కనెక్షన్స్ ఫామ్ చేసేయచ్చు. అండ్ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి రైట్ లింక్స్, రైట్ కనెక్షన్స్ ఫస్ట్ అండ్ దెన్ లెఫ్ట్ లింక్స్. ఇక్కడ రైట్ కనెక్షన్స్ ఏ లేవు, ఎందుకంటే ఇదే నా లాస్ట్ నోడ్ కాబట్టి, ఇంకా ఏ కనెక్షన్స్ ఉండవు కాబట్టి ఓన్లీ లెఫ్ట్ కనెక్షన్స్ మాత్రమే చెక్ చేయండి. లెఫ్ట్లో కూడా 2 కనెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫార్వర్డ్ కనెక్షన్ చేయండి, ఆ తర్వాత బ్యాక్వర్డ్. ఫార్వర్డ్ కనెక్షన్ చూడండి, ఈ లింక్ మనకి జరగలనా? ఆ లింక్ అంటే టైల్ టు నెక్స్ట్, రైటేనా అమ్మా? టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాలా? 400. 400 దేంట్లో ఉంది? టెంప్, రైట్? అప్పుడు ఇక్కడ నల్ పోయి నాకు ఎంత వస్తుంది? 400. ఒక లింక్ ఫార్వర్డ్ లింక్ కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్వర్డ్ లింక్. బ్యాక్వర్డ్ లింక్ అన్నప్పుడు టెంప్ టు ప్రీవియస్, రైటేనా? సో టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండాలా? 300. ఆ 300 ఏమో దగ్గర ఉంది? టైల్. అప్పుడు ఇక్కడ నేనేం రాసేయచ్చు? టైల్. ఇక్కడ నల్ పోయి నాకు ఎంత వస్తుంది మా? 300. అప్పుడు నాకు బ్యాక్వర్డ్ లింక్ కూడా క్రియేట్ అవుతుంది. టైల్ ఎప్పుడు లాస్ట్ నోడ్నే పాయింట్ చేయాలా? ఇప్పుడు నా లాస్ట్ నోడ్ ఇది, దీన్ని ఎవరు పాయింట్ చేస్తున్నారు? టెంప్. అప్పుడు నేనేం రాయొచ్చు? టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు ఇక్కడున్న 300 పోయి నాకు ఎంత వస్తుంది? 400. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. సో ఇదే నా లాస్ట్ నోడ్ కాబట్టి లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ నల్ ఉండిపోతుంది, సరిపోతుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్? ఏం లేవు కదా? నాకు ఎక్స్ట్రా కూడా ఏం పాయింటర్స్ అవసరం లేదు. ఎక్కడ మీరు ట్రావెల్స్ చేయలేదు, ఇంకా ఎన్నిసార్లు ఇక్కడ మీరు కొత్త నోడ్ని ఎండ్ పార్ట్లో ఇన్సర్ట్ చేసినా కూడా ఈ 2 లింక్స్ టైల్ మారుతుంది. ఆ 3 కనెక్షన్స్ తప్ప వేరే కనెక్షన్స్ మీకు అవసరమే పడవు. కాబట్టి మీరు ఎన్నిసార్లు ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఇన్సర్ట్ చేసినా సేమ్ టైం పడుతుంది. అంటే దీనికి కూడా నాకు కాన్స్టాంట్ టైం పడుతుంది. కాంప్లెక్సిటీ ఎంత వస్తుంది మనకి? O ఆఫ్ 1 కాన్స్టాంట్ టైం, ఓకేనా? అక్కడ 100 నోడ్స్ ఉన్నా సేమ్ టైం పడుతుంది, వన్ నోడ్ ఉన్నా సేమ్ టైం పడుతుంది, 50 నోడ్స్ ఉన్నా సేమ్ టైం పడుతుంది. ఎందుకు? టైల్ పాయింటర్ ఉంది కాబట్టి, ట్రావెల్స్ చేసే పని లేదు కాబట్టి, లింక్స్ డైరెక్ట్గా ఫామ్ చేయొచ్చు కాబట్టి. ఓకేనా? ఏం డౌట్స్ లేవు? ప్రోగ్రామ్ రాద్దామా? నాకు ఎక్స్ట్రా ఏం వేరియబుల్స్ అవసరం పడలేదు, ఒక టెంప్ తప్ప. తీసుకున్నాను టెంప్,
అండ్ ఈ ప్రోగ్రామ్ ఇన్సర్ట్ అట్ ఎండ్ కదమ్మా, కాబట్టి ఇక్కడ బిగిన్ని తీసేసి ఏం పెట్టుకుంటానా నేను, ఇన్సర్ట్ అండర్ స్కోర్ ఎండ్. ఓకేనా. నెక్స్ట్ ఒక నోడ్ని క్రియేట్ చేసుకున్నా, ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్ దెన్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అది కానప్పుడు ఈ కనెక్షన్స్ అంతే కదా. ఏమని రాద్దాం, టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్, నెక్స్ట్ టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టైల్, నెక్స్ట్ టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఎల్స్ పార్ట్ క్లోజ్, ఫంక్షన్ కూడా క్లోజ్. ఇన్సర్టెడ్ ఎండ్ మా కాంప్లెక్సిటీ ఏం ఎక్కువ టైం పట్టదు, సేమ్ కాన్స్టెంట్ టైమే పడుతుంది. అదే సింగిల్ లింక్డ్ లిస్ట్లో అయితే O ఆఫ్ n కాంప్లెక్సిటీ ఉంటుంది, ట్రావర్స్ చేస్తాం కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్టెడ్ మిడిల్ లేదా ఇన్సర్టెడ్ ఎనీ స్పెసిఫిక్ పొజిషన్ అనేది చూద్దాం. ఓకేనా. బాయ్ మా, థ్యాంక్ యూ.